నమస్తే. తీర్మాన్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో దానిపైన బీసీ సంఘాలు అయితే పెద్ద ఎత్తున వాళ్ళపైన ఖండిస్తున్నాయి. సో ఒకసారి మాట్లాడడం జాజుల సీనన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. నమస్తే అన్న, దీన్ని ఎలా చూస్తారు? మీతో పాటు చాలా రోజులు బీసీ ఉద్యమాలు కావచ్చు, బీసీ నాయకులుగా తీర్మాన్ మల్లన్న కూడా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా చాలా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సస్పెన్షన్ను మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు తీర్మాన్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధి, తను ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, మా పార్టీలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది, మా పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఇతర పార్టీలో ఏది ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే పదే పదే మాట్లాడుతుంటారు. కానీ ఇలా వారు వచ్చినటువంటి నేపథ్యం ఏంది? తీర్మాన్ మల్లన్న పట్టభద్రులు ఏ కోణంలో గెలిపించారు? ఆయన మొదటగా ఒక జర్నలిస్టుగా ఉండి క్యూ న్యూస్ ఛానల్ పెట్టుకొని ఇవాళ నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం చేసేటువంటి తప్పుల మీద విధానపరమైనటువంటి దాని మీద ఆయన ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా, ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోయినటువంటి నినాదం ఏంది? ప్రశ్నించే గొంతుక అని పోయింది. కాబట్టి ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుక ద్వారానే ఆయన ఎమ్మెల్సీగా కాగలిగాడు. ఈయన ప్రశ్నిస్తున్నాడు, మా పట్టభద్రుల గురించి చట్టసభలో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన ఎన్నుకుంటామని పట్టభద్రులు ఎన్నుకున్నారు. మరి ప్రశ్నించే గొంతుకని అధికార పార్టీకి తీసుకొచ్చి ఇలా పదవుల కోసం పెదవులు మూసుకోమంటే ఆయన మూసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పట్టభద్రుల నుంచి ప్రశ్నించే గొంతు నుంచి వచ్చిండు కాబట్టి కులగణన మీద తప్పు జరిగింది కాబట్టి తప్పు జరిగింది అన్నాడు. మేము చింపి చెతబుట్టలేసేస్తే మమ్మల్ని అనుసరించి ఆయన దాన్ని కాల్ చేసిండు. అది పెద్ద సమస్య, నిరసన వ్యక్తం చేశారు. గతంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని పార్లమెంట్లో రాహుల్ గాంధీ చింపేశాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు వచ్చినటువంటి బీఫాములను ఢిల్లీలో బీఫామ్ తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగకముందుకే ఇలా గాంధీ భవన్ అగ్రకులాలు దగ్గరబెట్టారు. అదేవిధంగా ఎంతోమంది అగ్రకులాల నాయకులు బీసీల మీద దాడులు చేశారు, సస్పెండ్ చేశారు. ఇలా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీలని ప్రశ్నించే వారిని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బక్క జడ్సన్ అని ఆయన ప్రశ్నిస్తున్నది ఆయన సస్పెండ్ చేశారు. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తీర్మాన్ మల్లన్న సస్పెండ్ చేశారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? కేసీఆర్ గారు కూడా ఇదే పని చేసిండు. అప్పుడు ఆ రోజు కూడా ప్రశ్నిస్తున్నానే ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేశాడు. అది మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాడు. అదేవిధంగా ఒక దళిత బిడ్డ రాజయ్య గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. మళ్ళీ ఆ రోజు ఎస్సీ, బీసీలను కేసీఆర్ ఎట్లయితే బర్తరఫ్ చేసిండో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బర్తరఫ్ చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ నేను అంటున్నా, ఏ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారో ఆయన సస్పెండ్ చేస్తూ లెటర్ ఇచ్చారో అదే చిన్నారెడ్డి గారు 3 రోజుల కిందట వనపర్తిలో కాంగ్రెస్ పార్టీలో కోట్ల రూపాయలు టికెట్లు కొనుక్కుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోయిన టికెట్లు ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇలా పోలీస్ ఆఫీసర్లు, అధికారులు జీతగాళ్ళ లెక్క పనిచేస్తున్నారని చెప్పి పొట్టు తిట్టిండు చిన్నారెడ్డి గారు. మరి అదే చిన్నారెడ్డి గారు మళ్ళీ క్రమశిక్షణ కమిటీ పేరుతో సస్పెండ్ చేయడం ఏంది? అంటే ఇవాళ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా లేదా? ఇవాళ మీరు దయచేసి దీని మీద పునఃసమీక్షించండి. కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీలను సస్పెండ్ చేసుకుంటూ పోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు. అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనేనా? అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు ఉండొద్దా కాంగ్రెస్ పార్టీలో? ఓట్లు బీసీలే కావాలి, మీకు జెండాలు మొయ్యాలి, మీకు జిందాబాదులు కొట్టాలి. కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డి సామాజిక వర్గం అయితేనే నడుస్తుంది, లేకపోతే నడవదనే పద్ధతిలో ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అధికారంలో రాకముందుకు ఎవడే ఆయన రేవంత్ రెడ్డి ఎవడు, అసలు ఆయన ఎట్టు తీసుకొచ్చిండు, ఆయన చెప్తే విననేమన్నారు. అదేవిధంగా ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో అగ్రకులాలకు సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీనే ధిక్కరించారు, రాహుల్ గాంధీనే ధిక్కరించారు. ఇంతెందుకు 1972లో బహుశా ఇందిరాగాంధీనే ధిక్కరించారు ఈ కాంగ్రెస్ పార్టీలో రెడ్లు. ఇందిరాగాంధీని ధిక్కరించి ఆ ఇందిరాగాంధీనే మేము కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేస్తున్నామని రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నారు. రెడ్డి కాంగ్రెస్ పెట్టుకుని ఎన్నికలకు పోటీ చేసి బొక్కబొర్ల పడ్డారు. మళ్ళీ అదే రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి నుంచి మొదలుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మాదంటున్నారు. అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తేనేమో వ్యభిచారమా? కాబట్టి ఇప్పటికైనా పునఃసమీక్షించాలి. పునఃసమీక్షించి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ
ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేకపోతే మాత్రం బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కావాల్సి వస్తుంది. ఒకటే అన్న ఇక్కడ రెండు కోణాలు ఉంటాయి. ఏదైతే రెడ్లను అనుచితంగా తిట్టడం జరిగింది అదొక ఇష్యూ అయితే, ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ను చింపడం జరిగింది. సో ఇక్కడ మన ఈ రెండు అంటే మీరు చాలా ఉదాహరణలు చెప్తున్నారు, రాహుల్ గాంధీ చింపిండు, సో అలాంటి ఇది కూడా వీళ్ళు చింపిన సర్వసాధారణం అంటారు. సో ఇక్కడ రెడ్లను తిట్టినందుకే రెడ్లు తీసుకున్నటువంటి కక్షగా చూడొచ్చు దీన్ని. ఇప్పుడు మేము రెడ్లను తిట్టినందుకని మేము అనుకోవడం లేదు. ఇప్పుడు రెడ్లను తిట్టాలని కూడా ఎవరు అనరు. నేను రెడ్లను తిట్టడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఎవరు మన మీద ఆధిపత్యం చేశారో, మనకు బీసీలకు రావాల్సిన వాటాను ఎవరు దనకపోయారో వాళ్లకు మాత్రమే వ్యతిరేకం. కానీ ఇవాళ ఒక బక్క రెడ్లు, పేద రెడ్లు, రెక్కాడితే డొక్కాడినటువంటి రెడ్లు ఉంటారు. ఒక కులాన్ని ఒక ఘాటన పెట్టి ఎవరు తిట్టరు. ఆ రెడ్లను ఏ విధంగా అన్నాడో, ఎందుకు అన్నాడో, సందర్భం ఏందో తీర్మానం వలన ఆయన వ్యక్తిగతం, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే సస్పెండ్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే ఏంది? అంటే కాంగ్రెస్ పార్టీ ఒకరిది కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 ఏళ్ల చరిత్ర ఉందన్నది. 100 ఏళ్ల పార్టీలో ఒక తీర్మానం వల్ల నన్ను చూసి భయపడతారా? కాబట్టి మీ 100 ఏళ్ల పార్టీ ఇంకా ప్రజాస్వామ్యంగా ఉండాలి, పరిపుష్టంగా ఉండాలి. ఆయన ప్రశ్నిస్తే పిలిచి మాట్లాడాలి. ఆయన ఎన్నికయిందే పట్టభద్రుల నియోజకవర్గం. పట్టభద్రుల నియోజకవర్గం ఆయన ఓట్లు వేసిందే ప్రశ్నించడానికి ఓట్లు వేసారు. కాబట్టి ఆయన కోణంలో ఇతర నాయకులు చూడొద్దు, ఆయన కోణంలో సపరేట్ కోణంలో చూడాలి. ఎందుకంటే ఆయన ప్రశ్నించే గొంతుకని మొదటి నుంచి ఉన్నది కాబట్టి ఆ కోణంలో నుంచి ఉన్నాడు. కాబట్టి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలను సస్పెండ్ చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో ఒకటి మిగిలడు. అంటే మీరు బీసీ నాయకులుగా చెప్పండి, ఈరోజు బీసీ నినాదం ఎత్తుకొని మళ్ళీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు ఎలాంటి రాజకీయ శక్తిని స్థాపించబోతున్నారు, లేకపోతే ఏమైనా ప్లాన్ చేయబోతుర్రా? బీసీలను ఏకం చేసే ఆ కార్యాచరణ ఏమైనా చేయబోతుర్రా? ఇప్పుడు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా నరేందర్ రెడ్డి అంటే ఆయన పెట్టింది. సూట్ కేసులు తీసుకొని డబ్బు సంచులు తీసి పిచ్చెక్కి ఇలా నరేందర్ రెడ్డి అంటే ఆయన పెట్టింది. ఇలా నరేందర్ రెడ్డిని ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ పెట్టి ఇలా ఆయన ఓటు అనే ఆయుధంతో ఓ అగ్రకులకు సంబంధించిన రెడ్డి బిడ్డను ఓడగొడుతున్నాం కదా. అదేవిధంగా నల్గొండ ఒక పూల రవీందర్ను గెలిపిస్తున్నాం కదా. అక్కడ 4 రెడ్లు నిలబడ్డారు, 4 ఓడిపోతున్నారు కదా. అదేవిధంగా మల్క కుమరే గారు నిలబడ్డారు, ఒక బీసీ బిడ్డ, ఆయనను గెలిపిస్తున్నాం కదా. శాసన మండలి ఎన్నికల్లో 3 బీసీ బిడ్డలను గెలిపించబోతున్నాం. అద్భుతమైనటువంటి బీసీ వాదం వస్తుంది. గెలిపించడంగా ఊకుంటామా మేము? ఖచ్చితంగా మా రాజకీయ ఎజెండా మాకు ఉంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం లేదా బీసీలు? 100%. ఇప్పుడున్న పార్టీలు ప్రజాస్వామ్య పార్టీలు కావు. ఇప్పుడున్న పార్టీలు కుల పార్టీలు. టీఆర్ఎస్ పార్టీ ఒక కులం, కాంగ్రెస్ పార్టీ ఒక కులం, ఇంకొక పార్టీ ఇంకొక కులం. ఇవాళ కులం ముసుగేసుకొని వస్తున్నటువంటి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. నేను చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల రెడ్లే ఉండాలి, రెడ్లు ఉంటేనే రాజకీయ అధికారంలోకి వస్తాయి, పాలనా పగ్గాలు రెడ్ల చేతిలో ఉండాలి, అట్టయితేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారే రెడ్ల మీటింగ్లో చెప్పిండు. మేము చెప్పిన విషయం కాదు. మరి ఒక పార్టీ రెడ్లను భుజానికి ఎత్తుకున్నప్పుడు, ఒక పార్టీ వెలమల భుజానికి ఎత్తుకున్నప్పుడు, ఒక పార్టీ బాపనోళ్ళను భుజానికి ఎత్తుకున్నప్పుడు బీసీలకు ఒక ప్రత్యామ్నాయం ఉండాలి కదా. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ వేదిక వస్తుంది. బీసీల పార్టీ వచ్చిన రోజు యూపీ, బీహారు, ఎట్టయితే ఉత్తర భారతదేశంలో అగ్రకుల రాజకీయ పార్టీలు లేకుండా ఊడ్చుకపోయినాయో తెలంగాణలో కూడా గట్టిన అవుతుంది. ఇది చూస్తూ ఉంటే ప్రత్యామ్నాయ శక్తిగా మారుతాం. 100% బీసీలకు ఎవరు అన్యాయం చేసినా కూడా వాళ్ళను కడిగి పారేస్తామని చెప్పేసి జాజులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.